మా పేరెంట్స్ ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు ఇండియా వచ్చావు కదా! ఏం తింటావు? ఏం తింటావు? అని అడుగుతుంటే నాటుకోడి కూర తింటా అని అన్నాను. పాపం బాంబేలోని కోడి కాల్చి ఇవ్వరంట. అందుకే కంట్రీ చికెన్ కొని దాన్ని ఇంటికి తీసుకొచ్చి కాల్చి పాపం మా డ్యాడీయే కట్ చేసి చాలా కష్టపడ్డారు. అయ్యో! మీరింత కష్టపడాక వండడం నాకొదిలేయండి అద్దరగొట్టేస్తానని తెలంగాణ స్టైల్‌లో బగారా రైస్ చేసి, అలాగే కాస్త చికెన్ ఫ్రై చేసి, అలాగే నాటుకోడి చికెన్నేమో ఆంధ్ర స్టైల్‌లో కర్రీ చేశానండి. అబ్బబ్బబ్బబ్బా! అద్దిరిపోయిందనుకోండి. ఇదిగో చూడండి చూడండి బగారా రైస్ రెడీ. కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేశాను 2 కూడాని. ఇప్పుడు నేనే స్వయంగా వాళ్ళకి సర్వ్ చేసి, ఈరోజు నా చేతి వంట రుచి చూపించాలనుకున్నాను. బగారా రైస్, చికెన్ ఫ్రై, అలాగే నాటుకోడి చికెన్ కర్రీ. ఇదిగో ఎదురుగా ఇంత పెట్టారు మా మమ్మీ. "నీకిష్టం అన్నావు గదా! తినేసేయి" అన్నారు. ఇంతకీ మీరు తిని చూసి ఎలా ఉందో చెప్పండి అంటే, మా మమ్మీకి, డ్యాడీకి ఇద్దరికీ నా వంట భలే నచ్చేసింది. నిజంగా చెప్పారా? లేకపోతే ఏదో మొహమాటంగా అన్నారా? అని నేను కూడా టేస్ట్ చూసాను. హే! ట్రస్ట్ మీ గైస్ నా వంట నాకు కూడా చాలా బాగా నచ్చేసింది. బేసికల్లీ నేను చాలా టేస్టీగా వండాను. అండ్ ఇన్ని సంవత్సరాలతో మా పేరెంట్స్‌తో కూర్చొని తింటున్నాను గదా! ఆ ఫీలింగ్ వల్ల నాకు ఫుడ్ ఇంకా టేస్టీగా అనిపించింది.